మోదీది సవితి తల్లి ప్రేమ 10 ఏళ్లలో రాష్ట్రానికి గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎందుకంటే కేంద్రంలో ఉండి తర్వాత తెలంగాణ స్టేట్లో ఒక కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో ఉండి కేంద్రం నుంచి ఏం అడగపోవడము, ఏం తీసుకురాకపోవడము, తర్వాత వీళ్ళకు సహకరించడము బీఆర్ఎస్ పార్టీకి. తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏముంది, ఏమి ఇవ్వలేదు కదా. మరి ఈ ప్రేమ ఎందుకు చూపిస్తున్నది? తల్లి ప్రేమ కాకుండా సవతి తల్లి ప్రేమ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 10 ఏళ్లలో గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చిండు అని ఎద్దేవా చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మోదీ చెప్పే 5 ట్రిలియన్ ఎకానమీ ఆద్యుడు మన పివినే, బీఆర్ఎస్ కాలనాగు, దానిని పడగ మీద కొట్టాలి. రాజా రాంపల్లి సిరిసిల్ల బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే బహిరంగ సభలు పెట్టుకుంటూ ప్రచారం చేస్తుండో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తుండో అంటే అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరం ఉంది. ఒక డిస్ట్రిక్ట్ వైజ్గా తిరగలే, స్టేట్ వైజ్గా తిరగలే, ప్రచారాలు చేయలే, ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా చూడలే, వాళ్ళ ఆపద సభలు చూడలేదు, తర్వాత వాళ్ళ సంప్రదింపులు చూడలేదు, తర్వాత వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో ఒక్కసారన్నా కాలక్షేపంగా తర్వాత పరామర్శించడం గిన చేయలేదు. ఇప్పుడు ఈ ఏజ్లా సొంటిరిగిన తర్వాత గిన బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తుంది బస్సు తిరిగి. మరి అదే 3వసారి మంచి గెలుస్తుండే కదా, అప్పుడు ఎందుకు చేయలేదు అంటే అక్కడ గాడిద గుడ్డేమో బీజేపీ, ఇదేమో కాలనాగు విషముతో తెలంగాణ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఏలింది. కాబట్టి ప్రధాని మోదీ తెలంగాణపై సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని 10 ఏళ్లలో ఆయన రాష్ట్రానికి చేసింది ఏది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ తరచుగా చెప్పే 5 ట్రిలియన్ల ఎకానమీ ఆద్యుడు ఒకప్పటి మంత్రి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు అని గుర్తు చేశారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాలనాగు అని, దాన్ని ఈసారి ఎన్నికల తల మీదే కొట్టాలని పిలిపించారు. రాష్ట్ర సీఎం ఏమంటుండంటే అప్పుడు మీరు కేంద్రంలో కరెక్ట్గా భారతీయ జనతా పార్టీ అయినా కేంద్రంలో అధికారంలో ఉండి ఒక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఈ 10 ఏళ్ళు ఆయన రాష్ట్రానికి చేసింది ఏముంది, మీరు చేసింది ఏముంది అని రాష్ట్ర సీఎం అడుగుతున్నాడు. తర్వాత మోదీ తరచుగా చెప్పే 5 ట్రిలియన్ల ఎకానమీ ఆద్యుడు ఒకప్పటి మంత్రి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు అని గుర్తు చేశారు. మరి గుర్తు చేసినప్పుడు 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఇక్కడ కాలనాగు బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఈసారి ఎంత తిరిగినా ఈ వయసులో కాలనాగును పడగ మీద కొట్టాలి, అంటే తల మీద కొట్టాలని పిలుపునిచ్చారు. ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నడుము మీద కొట్టిరు, సొంటిరిగిపోయింది లేవకుండా. ఆ కుటుంబ పరిపాలన సమస్యల పోనీ తెలంగాణకు జనాలు గిన కొట్టినప్పుడు వాళ్ళని చూడకపోతేనే కొట్టిరు కదా. ఇప్పుడు మళ్ళీ లేచి ఏం చేస్తుందంటే ఈ కాలనాగు అక్కడ ఇక్కడ తిరిగేసి ఆ అసభ్య పదజాలంతో 48 గంటలు నిషేధం లేచి ఆడుతున్నది. ఇంకొకసారి ఈ కాలనాగును తల మీద పడక మీద కొడితే కథం సచ్చుతుంది. ఈ సచిన పాము ఇంకేం చేయలేదు అనే రూట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఈ సభలో జనజాతర సభలో భాగంగా శుక్రవారం జగిత్యాల, ధర్మపురి తర్వాత నియోజకవర్గంలోని రాజారాంపల్లి సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్నర్ మిటీలో రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. అంటే రాష్ట్ర ప్రజలకు